ఉంటున్నాడు. ఒకసారి ప్రార్థన చేయట కొరకై ఇద్దరు మనుషులు దేవుని మందిరానికి వెళ్ళారు. మీకు బాగా తెలిసే సంగతి. స్తోత్రం. లోపల పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను అన్యాయస్తుని కాదు, దొంగోణ్ణి కాదు, చోరుని కాదు, నేను భక్తి గలవాడినయ్యా. బయట ఉన్నాడే పాపి సుంకరి అట్లాంటి కాదు. నేనంటే ఏమనుకుంటున్నావు బాబు అన్నట్టుగా మాట్లాడుతూ పుదీనాలో, జీలకర్రలో, కొత్తిమీరలో దశమ భాగాలు ఇస్తున్నా. నేను వారానికి 2 సార్లు ఉపవాసం. నా భక్తి అంటే ఏమనుకుంటున్నావయ్యా అన్నట్టుగా తన భక్తిని గురించి ఫోకస్ చేసుకుంటున్నాడు. భక్తి గలవాడే, మంచోడే, చెడ్డవాడేం కాదు ఆయన. కానీ ప్రభు అంటాడు, పరిసయ్యుడా, నీకంటే బయట ఉన్నవాడే బెటర్, వాడికంటే నువ్వు బెటర్ కానే కాదన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే అతిశయపడేవాడిని ప్రభు చూసి ఊరుకోడు. అతిశయం లేకుండా పశ్చాత్తాప మనసుతో మనం బ్రతకడానికి ఇష్టపడాలి.